డిఎస్సి ప్రిపరేషన్ కి మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి 2024 యాప్ లేదా DSC2024.com తో జాబ్ ని సాధించండి. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ పీఓకేలోని ఉగ్ర స్థావరాలపై దాడి చేసింది. 25 నిమిషాల్లోనే ఈ ఆపరేషన్ ముగించి జైషే హిజ్బుల్ స్థావరాలను ధ్వంసం చేశారు. ఈ ఆపరేషన్ ముగిసిన అనంతరం కేంద్ర రక్షణ విదేశాంగ శాఖ బ్రీఫింగ్ ఇచ్చింది. ఈ బ్రీఫింగ్ అనంతరం ఇద్దరు మహిళా అధికారులు అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందుకు ఆ ఇద్దరు మహిళా అధికారులు ఎవరు? ఆపరేషన్ సింధూర్ లో వారి పాత్ర ఏంటో తెలుసుకుందాం. ఇక బ్రీఫింగ్ ఇచ్చిన ఇద్దరు మహిళా అధికారుల్లో ఒకరు కర్నల్ సోఫియా ఖురేషీ కాగా మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. మొదటగా సోఫియా గురించి తెలుసుకుందాం. గుజరాత్ కు చెందిన సోఫియా బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. సోఫియా తాతగారు కూడా ఇండియన్ ఆర్మీలోనే విధులు నిర్వహించగా ఆమె తండ్రి కూడా కొన్నేళ్ల పాటు సైన్యంలో పనిచేశారు. సోఫియా భర్త మెకనైజ్డ్ ఇన్ఫాంట్రీలో అధికారిగా పనిచేస్తున్నారు. వారికి ఓ కుమారుడు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆమె 1999లో భారత సైన్యంలో చేరారు. చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ నుండి శిక్షణ పొందారు. ఆ తర్వాత ఆమె ఆర్మీలో లెఫ్టినెంట్ గా నియమితులయ్యారు. సోఫియా ఖురేషీ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళంలో 6 సంవత్సరాలు పనిచేశారు. ముఖ్యంగా 2016లో పూణేలో జరిగిన ఎక్సర్సైజ్ 18 పేరిట భారత ఆర్మీకి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు. అది మల్టీనేషనల్ మిలిటరీ ఎక్సర్సైజ్. దానిలో 18 దేశాలు పాల్గొన్నాయి. అన్ని దేశాలు ఉన్నప్పటికీ ఒక్క భారత బృందానికి మాత్రమే మహిళా నాయకత్వం వహించడం గమనార్హం. ఇక ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ కు చెందిన సీజన్డ్ ఆఫీసర్. 3 దశాబ్దాల ప్రయాణంలో ఆమె రాజీ లేని వైఖరి ప్రదర్శించారు. తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆమె పనితీరును ప్రశంసించారంటే అర్థం చేసుకోవచ్చు ఆమెలోని నైపుణ్యం. ఇక బ్రీఫింగ్ ఇచ్చిన వారిలో మరొకరు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. చిన్నప్పుడే పైలట్ కావాలని కలలు కన్న వ్యోమికా సింగ్ చదువుకునే రోజుల్లో ఎన్సీసీలో చేరారు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసిన ఆమె తన కలకు తగ్గట్టుగా భారత వైమానిక దళంలోని హెలికాప్టర్ పైలట్ గా వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. డిసెంబర్ 18, 2019 ఫ్లయింగ్ బ్రాంచ్ లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. తన కుటుంబం నుంచి భారత భద్రతా బలగాల్లో చేరిన తొలి వ్యక్తి ఆమె కావటం విశేషం. జమ్మూ కశ్మీర్, ఈశాన్య భారతంలోని ఎత్తైన ప్రాంతాలతో పాటు అత్యంత సవాల్తో కూడిన ప్రాంతాల్లో చేతక్ చీతా హెలికాప్టర్లను నడిపారు. పలు రెస్క్యూ ఆపరేషన్లలో పాలు పంచుకున్నారు. ఇలా ఇద్దరు మహిళా అధికారులు దేశం గర్వించే హోదాలో ఉండి ఆపరేషన్ సింధూర్ దాడిపై బ్రీఫింగ్ ఇచ్చారు. యావత్తు ప్రపంచాన్ని ఆకర్షించారు.